వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ పచ్చి రొయ్యలు తెలగపిండి కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పచ్చి రొయ్యలు అరకప్పు, తెలగపిండి అరకప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, నీళ్లు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12, ఎండుమిరపకాయలు 2, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక పాత్రలో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలను వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని 1 బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత తెలగపిండిని వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉడుకుతుంది. దీనిని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడవ్వనివ్వాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలను కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ, మా నాయనమ్మ చేసేవారు. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలు తెలగపిండిని వేసుకోవాలి. కలుపుతూ 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ట్రెడిషనల్ రెసిపీ పచ్చి రొయ్యలు తెలగపిండి కూర రెడీ అయ్యింది. దీనిని రొట్టెతో కానీ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తెలగపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.